అమెరికాలో మరోసారి దుండగులు కాల్పులు జరిపారు. లాస్ ఏంజల్స్, నార్త్ కరోలినా ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రైఫిల్తో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక పోలీస్ ఆఫీసర్ సహా 3 ప్రాణాలు కోల్పోయారు. మొదట బాల్డివన్ పార్క్లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో 2 మృతి చెందగా పదుల సంఖ్యలో వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇటు నార్త్ కరోలినాలోని కడ్బా కౌంటీలో చోటు చేసుకున్న మరో దుండగుడి కాల్పుల్లో 1 మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకి తెగబడ్డ దుండగుల వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. అయితే గత కొద్ది రోజులుగా అమెరికాలో కాల్పులు జరగడంపై అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రాణభయంతో వణికిపోతున్నారు. అమెరికాలో మరోసారి దుండగులు కాల్పులు జరిపారు. లాస్ ఏంజల్స్, నార్త్ కరోలినా ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రైఫిల్తో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక పోలీస్ ఆఫీసర్ సహా 3 ప్రాణాలు కోల్పోయారు. మొదట బాల్డివన్ పార్క్లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో 2 మృతి చెందగా పదుల సంఖ్యలో వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇటు నార్త్ కరోలినాలోని కడ్బా కౌంటీలో చోటు చేసుకున్న మరో దుండగుడి కాల్పుల్లో 1 మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు తెగబడ్డ దుండగుల వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. అయితే గత కొద్ది రోజులుగా అమెరికాలో కాల్పులు జరగడంపై అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రాణభయంతో వణికిపోతున్నారు.